హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా మ్యారేజ్ డే ఆ బ్లాగ్ మీకు చేసి చూపిస్తున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. మా ఛానల్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈరోజు మ్యారేజ్ డే కాబట్టి ఇక అందరూ స్పెషల్ ఏంటి అని అడుగుతారు. మేము బాగా ఆలోచించి ఏం చేయాలబ్బా అని ఆలోచించి ఫస్ట్ అయితే స్వీట్ రెడీ చేద్దాం అనుకున్నాం. గులాబ్ జామ్ రెడీ చేస్తున్నాం. మీకు గులాబ్ జామ్ ఇష్టమేనా? మా ఇంట్లో స్వీట్ ఎక్కువగా చేయను నేను. చాలా రోజులు అవుతుంది గులాబ్ జామ్ చేయక కూడా. మా స్వప్నని అడిగితే హెల్ప్ చేస్తుంది ఎలా చేయాలని చెప్పేసి. ఫస్ట్ గులాబ్ జామ్కి ఒక గిన్నె పెట్టాము. అందులో పాకానికి నీళ్లు పోసాము. పోసి అవి బాగా మసిలిన తర్వాత ఇలాచీ బాగా దంచి ఇలాచీ పౌడర్ అందులో వేసాము. అండ్ ఆ వాటర్కి తగినట్టుగా షుగర్ కూడా వేసాము. అవి బాగా మసలాలి ఆ పాకం అనేది. అది బాగా కలిపి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేశాను. మా స్వప్న ఆల్రెడీ పిండి తడిపి ఒక 1/2 అవర్ దాన్ని నానబెట్టి పెట్టింది పక్కకి. ఇప్పుడు ఆ పిండితో మేము ముద్దలు చేస్తున్నాము ఇద్దరం కలిసి. అండ్ అవి దేవడానికి బాండి పెట్టాను. అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా వేడెక్కాలి. మేమిద్దరం ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఆ పిండి ముద్దలు చేస్తున్నాం. మా స్వప్న పాకం చూస్తుంది. పాకం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బాగా మసులుతుంది అది. ఇదిగోండి మేము చేసిన పిండి ముద్దలు బాల్స్ లాగా చేసాము. అన్నీ నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. బాల్స్ రెడీ అయిపోయాయి. ఇక్కడ పాకం కూడా రెడీ అయింది. అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం రెడీ చేసిన బాల్స్ని అందులో వేసి కలిపి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఒక 1 అవర్ తర్వాత వాటిని సర్వ్ చేద్దామని చెప్పేసి గ్లాసులలో వేసి పెడుతున్నాను. మా ఇంటి పక్కన మా అత్తయ్య వాళ్ళు, మా తోటి కోడళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇద్దామని చెప్పి సర్వ్ చేస్తున్నాను. తీసుకెళ్ళి ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు మా పిల్లలు తినడానికి వచ్చారు, తింటున్నారు. స్వీట్ తిన్న తర్వాత బిర్యానీ రెడీ చేస్తున్నామండి. అందరూ బిర్యానీ అడుగుతున్నారు మా వాళ్ళు. అందుకని వాళ్ళ కోసమని బిర్యానీ రెడీ చేస్తున్నాము. ఆనియన్స్ ఫ్రై చేసాము బిర్యానీ కోసం. ఇక్కడ మా సాయి బిర్యానీ రెడీ చేస్తున్నాడు. బిర్యానీ చేయడంలో మా సాయి ఎక్స్పర్ట్. ఎప్పుడు చాలాసార్లు చేయించాము. ఇప్పటికీ 2-3 టైమ్స్ తనతోనే చేయించాము. ఈసారి కూడా మా సాయితోనే చేయిస్తున్నా. ఎలా రెడీ చేస్తున్నాడో చూద్దాం. ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసి అందులో కారం, ఉప్పు, మిరపకాయలు, ధనియాల పొడి, గరం మసాలా అండ్ గరం మసాలా పౌడర్ అన్నీ వేసాడు. కొత్తిమీర వేసాడు. తర్వాత నిమ్మకాయ వేసాడు. బిర్యానీ మసాలా 2 స్పూన్స్ వేస్తున్నాడు. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాడు. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని ఎక్కువగా వేసుకోవాలి. వాటి నుంచే మనకు టేస్ట్ అనేది వస్తుంది బిర్యానీ. మేము కొంచెం స్పైసీ ఎక్కువగానే తింటాం కాబట్టి కారం మసాలాలు కొంచెం ఎక్కువగానే వేసాము. మీరు స్పైసీని ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి. సాయి మొత్తం కలుపుతున్నాడు. తర్వాత దానిలో పెరుగు వేయాలి. తర్వాత ఆయిల్ వేయాలి. అందులో పెరుగు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. పుల్లగా ఉన్న పెరుగు తీసుకోవాలి. అలా తీసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది. దాన్ని మ్యారినేట్ చేసి 1 అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత రైస్ కోసం రెడీ చేస్తున్నాడు. ఈ బిర్యానీ చేయడమేమో కానీ దీని వెనుక ఉండే పనే ఎక్కువ అండి బాబు. పని చాలా ఉంటుంది. మా మ్యారేజ్ డే అనే కానీ మార్నింగ్ నుంచి పనే ఉన్నది మొత్తం. ఇక సాయి హెల్ప్ చేస్తున్నాడు. ఏదైనా స్పెషల్స్ వస్తే ఇంట్లో పనే ఫస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ స్పెషల్ ఏమో కానీ ఈ పని చేయలేక చావాలి. మన ఆడవాళ్ళందరికీ ఇంతే కదా పరిస్థితి. ఏమైనా స్పెషల్స్ వస్తే పని ఫస్ట్ మనకు. ఇక్కడ బిర్యానీ రెడీ అవుతుంది. చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ వేసి కలుపుతున్నాడు. చికెన్ బాగా ఉడకాలి. తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ని లేయర్స్ లాగా వేసుకోవాలి. రైస్ని వేసుకున్న తర్వాత దాంట్లో కొత్తిమీర వేయాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. తర్వాత నెయ్యి వేస్తున్నాడు. నెయ్యి మంచి టేస్ట్ వస్తుంది ఈ బిర్యానీకి. మళ్ళీ రైస్ వేసి మళ్ళీ కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసాడు. బిర్యానీ రెడీ అయిపోయింది. తర్వాత మా మ్యారేజ్ డేకి కేక్ కట్ చేస్తున్నాము. మా ఆడపడుచు, మా మరిది, మా తమ్ముళ్ళు కలిసి కేక్ తెచ్చి కట్ చేయిస్తున్నారు. మాతో సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు మాకు తెలియకుండా కేక్ తెప్పించారు. కట్ చేసాము.
ఇలా అందరం సరదాగా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఈ మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసుకున్నాము. మా ఫ్యామిలీ అందరం బాగా కలిసి ఉంటాము. వీళ్ళు మా అత్తయ్యలు, మా తోటికోడలు విష్ణు, అందరం సరదాగా బాగా ఎంజాయ్ చేసాము. సాయి ఇక్కడ బిర్యానీ తినడానికి తీస్తున్నాడు, చూడాలి టేస్ట్ ఎలా ఉందో. మా గ్యాంగ్ చూడండి, మా పిల్లలు చూడండి కేక్ తింటున్నారు. మా ఇంట్లో పిల్లల గోలనే ఎక్కువ, పెద్దోళ్ళ కంటే పిల్లలమే ఎక్కువ ఉంటారు. తింటున్నారు కేక్. ఇంకా అందరూ కూర్చున్నారు భోజనాలు తినడానికి. మేము మా తోటికోలో ఇద్దరం కలిసి వడ్డిస్తున్నాము. అందరం ఇలా ఫ్యామిలీతో ఈవెంట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మనమే ఒంటరిగా కాకుండా అందరితో కలిసి చేసుకుంటే బాగుంటుంది. మేమైతే ప్రతి ఈవెంట్ని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. అందరూ కలిసిమెలిసి ఉంటాం ఫ్యామిలీ ఇదంతా. మీరు కూడా ఇలాగే ఫ్యామిలీతో ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంటారా? కామెంట్ చేయండి. అండ్ లాస్ట్గా అందరికీ వడ్డించిన తర్వాత నేను మా తోటికోడలు ఇద్దరం కలిసి కూర్చొని తింటున్నాము. అందరూ తిన్నాక లాస్ట్కి మనం ఇలా తింటే ఆ తృప్తి వేరుగా ఉంటుంది. అంతే కదా. ఇంకా మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.